ప్రజాపక్షం పార్టీ తరఫున మా నాయకులు మొన్న గత డిసెంబర్లో వచ్చిన ఫంగల్ తుఫాన్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించాలని దాదాపు కేసీ కెనాల్ ఆయకట్టు, అట్లాగే రాజుపాలెం మండలం, ఇంకా మిగతా మండలాల్లో కూడా మా పార్టీ నాయకులు పోయి పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలన జరిగిందంటే వరి ఎందుకు ఎట్లా దెబ్బతిన్నది ఏం కథ అనేది ఫోటోలు కూడా తీసి వరి, అట్లాగే ఇది మినుము, అట్లాగే ఇది శనగ. సో ఈ ఫంగల్ తుఫాను వల్ల దాదాపు వరి బాగా పంట పైరుకు వచ్చిన తర్వాత ఫంగల్ తుఫాను రావడంతో వరి అంతా పడిపోయి పంట చేతికి రాకుండా ఏదో దాదాపు 40 మూట్లు అయ్యేటి 20-18 మూట్లకి కూడా రాక అవి కూడా తడిసిన ధాన్యం అని ఆరబెట్టుకొని మొలకలు రావడం, ఇటువంటి పరిస్థితుల్లో అలాగే శనగ బాగా మంచి పంట పూత దశలో ఉన్నప్పుడు ఈ ఫంగల్ తుఫాన్ వర్షం రావడంతో దానివల్ల పూర్తిగా పంట దెబ్బతై చీడపీడలు ఆశించి 10 మూటలు వచ్చే శనగలు కనీసం 2-3 మూటలు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు మా దగ్గర చెప్పుకోవడం జరిగింది. అట్లాగే మినుము పంట ప్రతి 2 రోజులకు 3 రోజులు కూడా బాగా అబ్జర్వేషన్లో ఉండాలి. అటువంటిది ఈ తుఫాన్ రావడంతో అబ్జర్వేషన్ సరిగా లేక చీడపీడలు పెట్టి అది కూడా అంతే 10 క్వింటాలు వచ్చే మినుము ఎకరాకు 2-3 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మేము జాయింట్ కలెక్టర్ గారికి 10/1/2025న ఒక వినతి పత్రం సమర్పించి మా పార్టీ తరఫున రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని చెప్పి జేసీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది జేసీ గారికి. మరి వాళ్ళైతే జేసీ గారు స్పందించి మేము గవర్నమెంట్కు పంపిస్తాము మీ యొక్క ఇది డిమాండ్ అని చెప్పి వాళ్ళు అన్నారు. మరి ఎంతవరకు పంపిస్తారా ఏమనేది. సో ఏదైతే ఈ ఫంగల్ తుఫాను వల్ల రైతులైతే బాగా నష్టపోయినారు. పర్టికులర్గా కేసీ కెనాలు, శనగ వంటి మినుము వేసిన రైతులైతే బాగా దెబ్బతిని వాళ్ళు కనీసం ఇప్పుడు తక్షణమే ఎకరాకి 20,000 రూపాయల పంట నష్టం ఇస్తే కానీ వాళ్ళు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మా ప్రజాపక్షం పార్టీ తరఫున మేము 20,000 రూపాయలు వెంటనే రైతులకు ప్రతి ఎకరాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.